ఓకేనా. ఇది రిసీవర్ ఇంటర్ఫేసు 1, రిసీవర్ ఇంటర్ఫేస్ 2. ఆ పక్కన ఉన్నవన్నీ కూడా రిసీవర్కి సంబంధించిన కాంపోనెంట్స్. ఈ పైన ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఓకేనా. పైన 2, 3 కనపడుతున్నాయి. అందులో కాయిల్స్ ఉంటాయి, వేరియబుల్ రెసిస్టర్స్ ఉంటాయి, ఫిల్టర్ కెపాసిటర్స్ ఉంటాయి. ఆ గ్రూప్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? ఏఎఫ్ఐసికి వెళ్తుంది. ఏఎఫ్ఐసి అంటే ఏంటి? మనకి ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ పవర్ సప్లై ఐసి కదా. అదివరకు ఫోన్ అంటే ఏఎఫ్ఐసి విడిగా ఉండేది. ఇప్పుడు ఫోన్లు అన్నింటిలో కూడా ఏఎఫ్ఐసి పవర్ సప్లై ఐసి కాంబినేషన్లో వెళ్తుంది. కాబట్టి మనకి నాకు వినిపించట్లేదని కస్టమర్ వచ్చాడనుకో, రిసీవర్ని చెక్ చేసుకుంటాము, బ్యాటరీ టెస్ట్ చేసుకుంటే క్లిక్ మోగితే అంతా బాగున్నట్టే. అయినా సరే బోర్డులో ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. 99% రిసీవర్ అయిపోతుంది. బోర్డులో ఊరికే ట్రాక్స్ చెక్ చేయడం ఎలాగో నేర్పిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. డెప్త్ ఉన్నా ఎవడన్నా కెలికేసినా కూడా ఏంటి మనం బాగు చేసుకోవచ్చు ట్రాక్ సిస్టమ్ వస్తే. సర్క్యూట్లో ఏముంటాయి? రిసీవర్లో 2 ఇంటర్ఫేస్లు ఉంటాయి. ఇక్కడ రిసీవర్ వచ్చి టచ్ అవుతుంది. ఓకేనా. రిసీవర్ బాగుంది, బోర్డు ఎలా ఉందో చూసుకుంటాం. ఈ 2 పాయింట్ల మీద కనుక రీడింగ్స్ వచ్చినాయి అనుకోండి, రిసీవర్ 1 మీద, రిసీవర్ 2 మీద, ఏమైనట్టు? ఈ అన్ని వస్తువులన్నీ బాగుంటుంది. పవర్ సప్లై ఐసీలోని ఏఎఫ్ఐసి దాకా లింక్ బాగున్నట్టే. ఇప్పుడు చూసుకుందాం రీడింగ్స్ వచ్చినాయో లేవో చూద్దాం. దాని ప్రకారం ట్రాక్ ఎలాగ తీయాలో చూసుకుందాం. ఓకేనా. రీడింగ్ ది ఇక్కడ 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 పాజ్ అవ్వలేదు అనుకుంటా. అదే పాజ్లోనే ఉంది. రీడింగ్స్ తీయండి. రిసీవర్ పాయింట్ 1. బాడీకి ఏం పెట్టుకోవాలి? రెడ్ పెట్టుకోవాలి. ఇట్లా బాడీకి చెయ్యి పెట్టు. బాడీ ఉన్న సార్ రెడ్ ప్రోబ్ పెట్టుకోవాలి. రెడ్ ప్రోబ్ పెట్టుకొని బ్లాక్తో రీడింగ్ తీయాలి ఎప్పుడైనా సరే. రిసీవర్ 1 పాయింట్ మీద రీడింగ్ తీసావు, ఎంత వస్తుంది? 522 ఓమ్స్ వస్తుంది. అంటే ఏంటి అర్థం? రిసీవర్ 1 పాయింట్ నుంచి పవర్ ఐసీకి సంబంధించిన కప్లింగ్ కాంపోనెంట్స్ అంటే మధ్యలో రెజిస్టర్ కానీ, కాయిల్స్ కానీ, ఫిల్టర్ కెపాసిటర్ కానీ, ట్రాక్ కానీ బాగుందని అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ రిసీవర్ పాయింట్ 2 దగ్గర కొంచెం బ్లడ్ రిసీవర్ పిన్ 2 వద్ద తీసావు, అక్కడ కూడా 521 ఓమ్స్ వస్తుంది. అంటే ఏంటి అర్థం? రిసీవర్ 2 దగ్గర కూడా రీడింగ్ వచ్చింది కాబట్టి రిసీవర్ 2కి సంబంధించిన ట్రాక్ కానీ, కాయిల్స్ కానీ, ఆ రెజిస్టర్ కానీ, ఫిల్టర్ కెపాసిటర్ కానీ, పవర్ సప్లై ఐసీలోని ఏఎఫ్ఐసి వరకు లింక్ బాగుందని మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఎక్కడన్నా ఈ 1 పాయింట్ దగ్గర రీడింగ్ రాలేదనుకోండి, ఆ ట్రాకు, ఆ లైన్లో కాయిల్, ఆ లైన్లో రెజిస్టరు లేదా ఐసీలో తేడా ఉంటుంది. ఒక 2 దగ్గర రాలేదనుకో, 2వ లైన్లో ట్రాకు, 2వ లైన్లో కాయిల్, 2వ లైన్లో రెజిస్టర్ అయితే రెజిస్టర్, ఆ ట్రాక్స్ పోతాయి, లేదా ఐసీలో కంప్లైంట్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే ఏంటి 2 ట్రాక్స్ బాగానే ఉన్నాయి. ఓకేనా. కాబట్టి మనకి ఆ కాంపోనెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి? కప్లింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నాయని కూడా ఖచ్చితంగా బాగుంటాయి అన్నమాట. ఎందుకని మనం చూసుకుంటే వాటి రీడింగ్స్ అన్నీ కూడా మనకి బాగానే ఉంటాయి. అయినా పేపర్ మీద వేసి చెక్ చేద్దాం. వాటిని ఏం చేద్దాం? పేపర్ మీద చెక్ చేసి సమగ్రంగా ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు నీవు కొత్త రిసీవర్ ఇప్పుడు మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉందనుకో, నువ్వు కొత్త రిసీవర్ నిరభ్యంతరంగా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రీడింగులు రాలేదనుకో, నువ్వు కొత్త రిసీవర్లు ఎన్ని వేసినా కూడా రావన్నమాట. 99% పోయేది రిసీవర్సే. మనం కష్టపడి నేర్చుకునేదంతా 1% కోసమే వర్క్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్లకు కూడా ఎలా ఉంటుంది? ఆపరేషన్నే కష్టం, నిజానికి ఖర్చు ఏం అవ్వదు, జాగ్రత్తలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. ట్యాబ్లెట్తోనే పని అయిపోయింది ఎక్కువ, ఆపరేషన్ ఎప్పుడో ఒకసారిగా చేసేది. ఇది కూడా అంతే. 99% రిసీవర్స్ పోతాయి, ఎప్పుడో 1% వచ్చే దానికోసమే మనం బాగా కష్టపడి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆ ట్రాక్లు, ఈ కప్లింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు అక్కడ ఉన్న లిస్ట్ అవుట్ అంతా కూడా ఏంటి? పేపర్ మీద వేద్దాం. ఫోటో ప్రింట్ తీసుకోండి. ఫోటో ప్రింట్ తీసుకుంటాం వల్ల ఏమైంది? నీకు అక్కడ చూసుకొని ఆ కాంబినేషన్ నిలువుగా ఉన్నాయో అడ్డం ఉన్నాయో చేద్దాం. ఎలా చేయాలో చేస్తాను. అదొక ఇంటర్ఫేస్. పేపర్ మీద వేసుకొని కొంచెం నీట్గా రిసీవర్ పాయింట్ 1 ఇంకొంచెం దూరం పెట్టి, ఇంకోటి రిసీవర్ 2. ఇక్కడ రీడింగ్ ఎంత వచ్చింది? 521. రిసీవర్ 1, రిసీవర్ 2 ఇంటర్ఫేస్ పాయింట్స్. ఆ పైన ఓమ్స్ రాసేసాయి. 521 ఓమ్స్. ఇక్కడ రీడింగ్ ఏం తెలియజేస్తుంది? బోర్డు అంతా గుడ్ అని తెలియజేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫోటో తీసావు కదా, ఆ ఫోటోలో తీసిన కాంపోనెంట్స్ అంతా కూడా ఇక్కడ. ఈ ట్రాక్ సిస్టమ్ బాగుంది, అయినా మనం చెక్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. అది చెడిపోయినప్పుడు మీకు అర్థమవుతుంది.
2 చుక్కలు పెట్టి చక్కగా. అది వేరియబుల్ రెసిస్టరా కాయిలా రెసిస్టరా నీకు అర్థం అవ్వకపోయినా అన్నీ వస్తాయి వివరంగా. అది ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, నెక్స్ట్ ఇటొక కాంపోనెంట్ ఉంది, ఇటొక కాంపోనెంట్ ఉంది. చుక్కలు పెట్టు, కొంచెం పెద్ద సైజు చక్కగా గ్యాప్స్ ఉంది, అన్ని చుక్కలు పెట్టు. అంటే వైరింగ్ చూపిస్తాం మనం ఇంటర్నల్గా ఇలా ఉంటుంది అని. ఓకేనా? ఐరన్ కాయిల్స్ అవ్వచ్చు, రెజిస్టర్ అవ్వచ్చు. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కాయిల్స్ గ్రే కలర్. అది ఇంకెక్కడ ఏమైనా ఉన్నాయా కాంపోనెంట్స్? సహజంగా అక్కడ ఉన్న ఈ విధంగా లిస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఏం చేయాలి మీరు? ఇప్పుడు అందులో గ్రౌండ్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. వేరియబుల్ రెసిస్టర్స్ ఉంటాయి గ్రౌండ్కి సంబంధించి, ఫిల్టర్ కెపాసిటర్లు ఉంటాయి, అంతే కదా? కాబట్టి నువ్వు బాడీకి రెడ్ పెట్టుకొని మీటర్ని బ్లాక్ వైర్తో ఏం చేయాలి? ఏ పాయింట్ మీద మోగుతుందో చూసుకో. అవి ఫిల్టర్స్ వేరియబుల్ రెసిస్టర్లు ఉంటాయి. బ్రౌన్గా ఉంటేనేమో కెపాసిటర్లు, ఫిల్టర్ కెపాసిటర్లు. బ్లాక్గా ఉంటేనే వేరియబుల్ రెసిస్టర్లు. అవి కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి వేరియబుల్ రెసిస్టర్స్. ఓకేనా? చెక్ చేస్తావా? చేస్తాను. ఏంటి ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ ఎక్కడి నుంచి బిగిన వాళ్ళు ట్రాక్ సిస్టమ్ ముందు ఫిల్టర్స్ కనిపెడుతున్నావు కాబట్టి బాడీకి పెట్టుకొని చూసుకోవాలి, అంతే కదా? అందుకని ఇంటర్ఫేస్ల నుంచి చూడకూడదు అనమాట. వాళ్ళు మీటర్ని బాడీలో పెట్టుకోవాలి. బాడీకి ఏం పెట్టుకోవాలి? రీడింగ్స్ ఎప్పుడైనా సరే ఓమ్స్ రీడింగ్ అంటే బాడీకి మీటర్ యొక్క రెడ్ ప్రోబే పెట్టాలి. అదే సప్లై రీడింగ్ అయితే బ్లాక్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఓమ్స్ ప్రకారం వెళ్తున్నాం కదా, చెక్ చేయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం ఎన్ని వస్తువులు వేసాము? 7 వస్తువులు వేసాం. వాటిల్లో గ్రౌండ్కి ఏం అవుతున్నాయో చూస్తున్నాం. గ్రౌండ్కి ఏం అవుతున్నాయో చూడాలంటే ముందేం చేసావు? బాడీకి ఎప్పుడు ఇట్లా పెట్టుకో, ఏలంతా కాదు, ఇది వెనక పెట్టుకో, కనపడు, అట్లా ఉంచు. ఇప్పుడు మనం కనపడాలి కదా అది. ఓకేనా? బాడీకి రెడ్ ప్రోబ్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లాక్ ప్రోబ్తో ఏం చేయాలి? ఆ 7 వస్తువులకి ఏంటి 14 పాయింట్లు ఉన్నాయి. ప్రతి పాయింట్ మీద ఏం చేయాలి? బ్లాక్ ప్రోబ్ పెట్టి చూడండి. ఏ మోగుతున్నాయి అక్కడ మార్క్ చేసుకుందాం, ఏ మోగుతున్నాయి అక్కడ మార్క్ చేసుకుందాం. ఓకే, చెక్ చేయండి. టచింగ్ కరెక్ట్గా అవుతుందో లేదు చూడు. కొంచెం రబ్ అని అక్కడ అప్పుడు నీకు చూపించండి. ఏది నువ్వు అటు పై వైపు మోగింది, కింది వైపు కింది వైపు రీడింగ్ వచ్చింది. అవునా? ఉంచు అక్కడే మళ్ళీ. అటు పై వైపు ఏమో మోగుతుంది, కింద వైపు రీడింగ్ వచ్చింది. నెక్స్ట్ పక్క వస్తువు చూడు, అది కూడా పై వైపు మోగుతుంది, కింద వైపు రీడింగ్ వస్తుంది. ఇప్పుడు అది బ్రౌన్గా లేదు, కొంచెం పెద్ద సైజు ఉంది, నల్లగా ఉంది కాబట్టి ఏంటయ్యి? వేరియబుల్ రెసిస్టర్స్ అనమాట. అది వేరియబుల్ రెసిస్టర్ కాబట్టి అది రీడింగ్ వచ్చే వైపు ఏమో రిసీవర్ పాయింట్స్కి టచ్ అయి ఉంటుంది, రెండో సైడ్ ఏమో బాడీలో ఉంది. అవునా? అవును సార్. నెక్స్ట్ కాంపోనెంట్స్ చూడు, మిగతా కాంపోనెంట్స్ ఆ కింద 3 బ్రౌన్ కలర్ కనబడుతున్నాయి కదా, అవి కెపాసిటర్స్. కింద సైడ్ గ్రౌండ్ వస్తుంది, వచ్చింది సార్. పై సైడ్ రీడింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రెండోది మధ్యలో ఉన్నది కెపాసిటర్. అవి బ్రౌన్గా కనబడుతున్నాయి కాబట్టి కెపాసిటర్ అన్నమాట.
రైట్ సైడు రీడింగే వస్తుంది, లెఫ్ట్ సైడ్ కూడా రీడింగే వస్తుంది. అవునా? అవును టూ సార్. సైడ్స్ రీడింగ్ వచ్చింది కాబట్టి ఇది ఫిల్టర్ కెపాసిటర్ కాదు, ప్యారలల్ కెపాసిటర్. ప్యారలల్ కెపాసిటర్. అంటే రెండు ట్రాక్స్కి మధ్యలో వేస్తాడు, రిసీవర్ 1కి రిసీవర్ 2కి. నెక్స్ట్ ఆ మూడో కెపాసిటర్ చూడు, అది కింద సైడు బజర్ మోగుతుంది అంటే గ్రౌండ్ ట్రాక్లో ఉన్నట్టు. అవునా? అవును సార్. పై సైడు రీడింగ్ వస్తుంది. రీడింగ్ వచ్చింది కాబట్టి ఏంటి, నువ్వు సరిగ్గా టచ్ కాకపోతే పోతుంది. ఇప్పుడు టచ్ అయినప్పుడు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా ఫిల్టర్ కెపాసిటరేగా. అవును సార్. ఇప్పుడు మనం చెక్ చేసిన వాటిలో పై రెండు ఏమైనాయి, వేరియబుల్ రెసిస్టర్స్ అయినాయి. అవి టెంపరేచర్ డిపెండెంట్ ఉంటాయి అన్నమాట. అవి టెంపరేచర్ని బట్టి వాటి వాల్యూస్ పెరగడం కోసం ఇస్తారు. అవి రెండు కూడా ఆ బోర్డులో లేకపోయినా కూడా నీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, ప్రొటెక్షన్ కోసం వేసినాయి అనమాట. అది తీసేసినా కూడా నీకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత రెండు ఫిల్టర్ కెపాసిటర్లు, ఒక ప్యారలల్ కెపాసిటర్ సార్. మధ్యలోదేమో రెండు వైపులా రీడింగ్ వచ్చింది కాబట్టి క్రింద ఇది కింద రెండు గ్రే కలర్ కాయిల్స్గా కనపడుతున్నాయి కదా. అవును సార్. ఇప్పుడు వాటిల్లో చూడు, కింద సైడ్ రీడింగ్ సార్, కింద సైడ్ రీడింగ్ వచ్చింది, పైన సైడ్ పై సైడ్ రీడింగ్. నెక్స్ట్ కాయిల్, ఆ రీడింగ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, స్పీకర్ రిసీవర్ ఇంటర్ఫేస్ మీద ఏ రీడింగ్లు వచ్చినాయో అయ్యే వస్తాయి, ఓ పాయింట్ అటు ఇటుగా. అంతేనా? అవును సార్. వాటి రెండు సైడ్లు రీడింగ్ వస్తుంది. అవును సార్. కాబట్టి దీనికి బట్టి నీకేమర్థమైంది, ఆ గ్రూప్లో గ్రౌండ్కి మోగినయేమో ఫిల్టర్ కెపాసిటర్స్ కింద లెక్కేసుకోవాలి, రెండు వైపులా రీడింగ్ వచ్చిన కెపాసిటర్నేమో ప్యారలల్ కెపాసిటర్ కింద లెక్కేయాలి. నల్లగా రెజిస్టర్ ఉండి గ్రౌండ్ అయితేనేమో టెంపరేచర్ కంట్రోల్ రెజిస్టర్స్ కింద లెక్కేయాలి ప్రొటెక్షన్కి. ఓకేనా? గ్రే కలర్లో ఉండి రెండు వైపులా రీడింగ్కి వస్తే కాయిల్. కాయిల్ అయితే రెండు వైపులా రీడింగ్ రావాలి, అప్పుడు కాయిల్ బాగుందని అర్థం. అంతే కదా? విడిగా చెక్ చేస్తే కాయిల్ ఏమైతే దాని మీద పెడితే బజర్ పెడితే మోగుద్ది. ఇప్పుడు మనకు ఎందుకు మోగట్లా, మనం గ్రౌండ్ నుంచి కదా చూస్తుంది, రీడింగ్స్ వస్తాయి, దాని మీదే పెడితే ఏమైంది, కాయిల్ మోగిద్ది. ఇప్పుడు ట్రాక్ అంతా బాగున్నట్టేనా? బాగుంది. ఇప్పుడు కాంపోనెంట్స్ కనిపెట్టాం, ట్రాక్ కూడా బాగుంటేనే మనకి ఇక్కడ రీడింగ్స్ వస్తున్నాయి. ట్రాక్ చెకింగ్ ఎలాగో చూపిస్తాను ఇప్పుడు. అసలు ఇప్పుడు అంతా ట్రాక్ బాగుంటే గ్రౌండ్ నుంచే తెలిసిపోయింది అంతా బాగుందని. అది ఇప్పుడు కాంపోనెంట్స్. ఇప్పుడు నీకు వచ్చిన రీడింగ్స్ ప్రకారం ఈ పైది ఏంటి, ఫస్ట్ది విఆర్ అని రాసుకో అందులో బాక్స్లో, విఆర్. తర్వాత ఏంటి, విఆర్. నెక్స్ట్ అదేంటి, ఇది ఫిల్టర్ కెపాసిటర్ ఎఫ్సి అని తెలిసింది. ఇది కూడా ఫిల్టర్ కెపాసిటర్. పైన ఎఫ్ రాసి కింద సి రాయి, నీట్గా ఉంటుంది. ఇది పీసీ, మధ్యలో ఏంటి, ప్యారలల్ కెపాసిటర్. ఏది గ్రౌండ్కి లేదు కదా, బ్రౌన్ కలర్లో ఉన్నాయి మూడు. నెక్స్ట్ ఏం తెలిసినాయి, కాయిల్స్. అది L1 అని రాసుకో, అంటే ఒక రిసీవర్కి L2 లేదా LL అని రాయి. 1 అయితే 1 రాద్దాం, 2 అయితే 2 రాద్దాం. ఓకే సార్. కాబట్టి ఇది మనకు వచ్చిన పాయింట్స్, రీడింగ్స్ అన్నీ బాగున్నప్పుడు ఇలా గుడ్గా ఉంటాయి. ట్రాక్ చెక్ చేద్దరు. ఇప్పుడు వేసే, నీకు వచ్చిన దాని ప్రకారం ట్రాక్ వేసే. రిసీవర్ పాయింట్ 2 నుంచి ఏంటి, విఆర్, ఫస్ట్ విఆర్కి అక్కడికి వచ్చింది, అక్కడి నుంచి ఎఫ్సికి వచ్చింది, అక్కడి నుంచి పీసీకి వదిలేసావు, పీసీకి వెళ్తుంది సరిపోయి. పీసీకి వెళ్ళి కదా అక్కడికి వెళ్ళింది, పీసీకి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు పీసీ ఖాళీగా ఉండదు కదా. విఆర్ నుంచి ఎఫ్సికి ఇవ్వు, ఎఫ్సి నుంచి పీసీకి ఇవ్వు, పీసీ నుంచి కింద కాయిల్కి ఇచ్చేయి L1కి. అదే L2 చేసేది, రిసీవర్ 2 అని రాసాం కదా, అక్కడ L2 అని రాయి నెంబరు. L1 బదులు ఇది L2 అంటే అది L1 అంటే L2 L లేదు, L తీసేసి L కనపడట్లేదు. ఇది ఇక్కడ ఫిల్టర్ దగ్గర మైనస్ ఎత్తేసావు, మైనస్ అదే మైనస్ అంటే అవి బాడీలో ఉన్నాయని అర్థం. అంతేనా? ఈ కింద లైన్ చూపించేసి కింద ఏఎఫ్ఐసి అని రాసేసాయి. ఏఎఫ్ఐసి, పవర్ ఐసి అంటే పిఎంఐసి అనొచ్చు కదా, పవర్ ఐసి, సిపియు అని రాయి. అంటే కాంబో పేరు కూడా గుర్తు రాసుకుంటాం. దీనికి ఒక బాక్స్ కట్టే.
ఇక్కడ దాకా బారు కట్టు, ఎందుకంటే ఆ పాయింట్ కూడా చూపిస్తాం. అది దీని కానీ ఈ యారో మార్క్ దాని దాకా పోనీ, అది గుడ్. నిజానికి సిగ్నల్ అటు నుంచి రావట్లేదు మనకు, చెరుపు అటు నుంచే ఇటు వస్తుంది, అవునా కాదా? బొమ్మ మనం ట్రాకింగ్ ఇటు నుంచి చెక్ చేసుకొచ్చాం, కానీ సిగ్నల్ ఎటు నుంచి వచ్చుద్ది మనకి, ఏఎఫ్ఐసి నుంచి సిగ్నల్ వచ్చుద్ది. అక్కడ వచ్చే సిగ్నల్ని ఏమంటారు, ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అంటారు. 20 సైకిల్స్ నుంచి 20 కిలో సైకిల్స్ ఉంటుంది అనమాట, అవునా? అది మనకి వినపడుతుంది. నెక్స్ట్ రెండోది ఏం చేస్తావు, ఇప్పుడు రిసీవర్ 1 ట్రాక్ పైనుంచి తీసుకొని నీట్గా పైనుంచి తీసుకెళ్ళి ఎక్కడొచ్చింది, ఎక్కడికి కిందకి, అది విఆర్కి, ఎఫ్సికి, పీసీకి, పీసీ నుంచి కాయిల్ L1కి వెళ్ళిపోతున్నావు. L1కి కింద ఉండదు, పైన సార్ కింద ఉంటుంది ఆ ట్రాక్. అట్ట వైరింగ్ చేస్తే బాగోదు కదా, అటేసినా ఒకటే, కాకపోతే వైరింగ్ ఎప్పుడు నీట్గా దగ్గర దారి ఆ వైర్లో అందులో కలపబాగు, నీట్గా కనపడ అది చెరుపు. ఇంట్లో వాళ్ళనే ముగ్గు సరిగ్గా అయిపోతే తిడుతున్నావు, ఆ లైనే అక్కడి నుంచి వెళ్ళి కూరలు అన్నీ అయిపోతే తెస్తాడు. ఓకేనా? అది ఇప్పుడు రీడింగ్స్ కూడా మనకి ఇక్కడ అన్నీ వేసాయి. ఇక్కడ 521 ఓము, ఇక్కడ ఎంత వేసాం అంతే కదా, ఆ పాయింట్లు అన్నీ వచ్చినాయి కదా. ఇక్కడ 5 కింద దీని పక్కనే అక్కడ 521 ఓం వచ్చింది, ఇక్కడ 521 ఓం వచ్చింది. కాయిల్ కాబట్టి రెండో సైడ్ కూడా 521 ఓం ఇక్కడ ఉన్నవాడు కాదు. అలాగే ఈ కాయిల్కి రెండో సైడ్ కూడా 521 ఓం. అలాగే ఈ పీసీకి అటు ఇటు కూడా 521 ఓమ్స్. అటు ఇటు అంటే అక్కడ ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా 521 ఓము. అలాగే ఇక్కడ కూడా 521 ఓము. ఇక్కడ కూడా 521 ఓము. ఇక్కడ కూడా 521. అంటే ఆ మెయిన్ ట్రాక్ వెళ్ళే వైపు అంతా అదే రీడింగ్ వస్తుంది కదా, గ్రౌండ్ అయ్యే సైడ్ మాత్రం బాడీకి వస్తుంది. ఓకేనా? ఇది మనం వేసాం కదా, ఇదే నేను స్కీమాటిక్ డయాగ్రామ్గా వేస్తాను. నువ్వు వేయగలవా స్కీమాటిక్ డయాగ్రామ్గా? నేర్చుకున్నావు కదా, ఇదే బొమ్మ గీయొచ్చు స్కీమాటిక్గా. గీసేయి ఇక్కడ ఫస్ట్ ఏఎఫ్ఐసి వేసేయి. ఇదే ఏఎఫ్ఐసి, పిఎంఐసి. పిఎం అంటే పవర్ మేనేజ్మెంట్, సిపియు బాక్స్ కట్టి. అక్కడి నుంచి ఏమొస్తుంది, మెయిన్ లైన్లో ఒక కాయిలేగా, ఇదొక కాయిలే కదా, ఈ పై లైన్లో ఒక కాయిలి. కొంచెం దూరం రాని, కొంచెం దూరం యారోల తర్వాత అక్కడి నుంచి ఒక కాయిలే బాక్సులాగే మీరేం పర్లేదు, ఒరిజినల్ అసెంబ్లీ L1 రాసుకో. అలాగే కింద లైన్లో కూడా ఇంకొక కాయిల్ అయ్యి L2 రాసుకో. అదే కదా మనం దేని నుంచి దాని కూడా ఆ లైన్ తీసుకెళ్ళి కొంచెం దూరం తీసుకెళ్ళి, బాగా ఇంకా తీసుకెళ్ళి వెళ్తుంది కదా. ఎక్కడికి వెళ్తుంది, రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకొంచెం వెళ్ళు, మధ్యలో వస్తువులు నీట్గా కనపడుతుంది. చాలు. ఇది కూడా లాక్కెళ్ళు దూరం. రిసీవర్ బొమ్మ వేసేసి అక్కడ ఇంకొంచెం లాగు. అది పెట్టు. ఆ ముందు పేపరు అది. ఇదే మనకేం లేదు, ఇదే లోపల ఏంటి వాయిస్ కాయిల్ మనం ఓప్స్ కొలుస్తున్నామే. అది కింద రాయి రిసీవర్ రాయి, పైన ఆర్ఈసి అని. ఇక్కడే మనకి ఆ 1 అనుకుంటున్నాం, ఇక్కడ 2 అనుకుంటున్నాం. ఆర్ఈసి 1, ఆర్ఈసి 2 రాసుకో. అయ్యే ఇంటర్ఫేస్లు అనుకుంటున్నాం కదా. అది 2 లైన్లకి 2 పేర్లు పెట్టుకున్నాం, 2 పాయింట్లకి, అవునా? అది ఇప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ రిజిస్టర్లు ఇక్కడ ఎక్కడ వచ్చినాయి, రిసీవర్ దగ్గర వచ్చినాయి, ఐసీ దగ్గరికి వచ్చినాయా? ఇవన్నీ తర్వాత వేసినాయి, అన్నీ దీని తర్వాతే కదా ఉంది, కాయిల్స్ తర్వాతే. కాయిల్ తర్వాత ప్యారలల్ కెపాసిటర్ ఉంది ఇక్కడ కదా, ఎమ్మటే అది వేయొచ్చు కదా ఈ రెండింటికి. కాయిల్స్ తర్వాతే కదా అది, ఇక్కడే అవతల ఇంకా వేయాలి కదా. కెపాసిటర్ ఒరిజినల్ సింబల్ ఏం పర్లేదు. పీసీ రాసేసి అట్ట రాస్తే చండాలంగా ఉంటుంది. చెరుపు అదేంటో నువ్వు కొత్తలాగే ఇందాక ఒరిజినల్ సింబల్ వేసావు, దాన్ని చండాలం చేసావు. ఇందాక వేసిన కెపాసిటర్ కరెక్ట్గా ఉంది, చక్కగా అది ఒరిజినల్ సింబల్. అది కింద రాయి లేదా ఈ పక్కన రాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక తర్వాత ఏంది, 2 ఫిల్టర్లు ఉన్నాయి అక్కడ. ఈ లైన్లో ఒక ఫిల్టర్ ఉందా, అక్కడ ఆ లైన్ నుంచి మైనస్కి అక్కడ చూపించి
రెండోది గ్రౌండ్ చూపించాయి, రెండో పాయింట్ గ్రౌండ్ చూపించాయి. అంతే. కొంచెం కొంచెం అయ్యి ఇంకోటి త్రిభుజాకారం లాగా 2-3 గీతలు చిన్న చిన్నవి అది అది మైనస్. సరిగ్గా ఆ లైన్ గ్యాప్ వచ్చింది కలుపు. నెక్స్ట్ కింద కూడా ఇంకో కెపాసిటీ ఉందా? అవును సార్. అంతే కదా. ఈ ఒకటేమో వన్ సైడ్ ఏమో ఒకటి, పైన ఇంకో సైడ్ ఇంకోటి, ఏమో కింద ఇంకోటి ఇంకోటి. కదా. ఎయ్. కింద లైన్ కూడా సేమ్. అది ఎఫ్సి అవునా? ఎఫ్సి రాయి, FC1 FC1 అనుకో, కిందది FC2 అనుకో. అలాగే ఇక్కడ వేరియబుల్ రిజిస్టర్లు కూడా గ్రౌండ్కేగా. అవును సార్. ఇక్కడ ఇక్కడ కూడా పై లైన్ నుంచి అంతే కదా, దీని తర్వాతే కదా ఉంది. రిసీవర్ పాయింట్ల దగ్గరే ఉంది. అవి కూడా వేసేయి. మరి వేరియబుల్ రిజిస్టర్లకి ఏం చేస్తావు? పెట్టులు లాగాయి, చొక్క పెట్టుకొని కలుపు. మరి పైనుంచి లాక్కొస్తున్నామంట, లైన్ నుంచి కలుపు. చేయి. అక్కడ ఉందా? దారిలో ఉందా? అది గ్రౌండ్లో ఉందా? ఆ? గ్రౌండ్లో ఉంది సార్. మరి నువ్వు సిరీస్లో కలుపుతున్నావు, మళ్ళీ పాఠం అంతా కాకరకాయ కేకరకాయ అయినట్టు. ఆ మధ్యలో ఉంటే ముందే వేయించేవాళ్ళం కదా, అది ఎందుకు బ్రేక్ చేస్తాం? కలుపు. ఇది కలిపేసి నీకు ఇక్కడ కనపడట్లేదా? మిల్లుకి ఇటు చూడు, కనపడలేదా? కనబడింది. ఒకటి మెయిన్ లైన్లోకి ఉంది, ఒకటి గ్రౌండ్ లైన్లో ఉంది కదా. ఫిల్టర్ కెపాసిటర్ లెక్కే కదా అది కూడా. మరి అంత దూరం వేస్తే ఏడేస్తావు? అది వేసి ఒక యారో వేస్తారు దీనికి గుర్తుగా, పిఆర్ అని. ఆ కింద లైన్లో కూడా ఇంకోటి. ఎర్త్ చూపి, స్ప్రింగ్. అది ఎర్త్ సింబల్ అనమాట. విఆర్ అని రాయి. టెంపరేచర్ని బట్టి వాటి విలువలు మారుతుంటాయి. పీకేసిన ఇబ్బంది ఏం లేదు. ఓల్డ్ మోడల్స్ అయితే ఉంటున్నాయి, ఇప్పుడు ఉండవు. కానీ ఇప్పుడు కొత్త. ఇప్పుడు ఈ చెకింగ్ అంతా కూడా 500 రూపాయల ఫోన్కి ఒకలాగా, 50,000 రూపాయలకి ఒక ఫోన్లో ఒకలాగా, ఐఫోన్కి ఒకలాగా ఉందా? ఉండదు. ఏదైనా ఇదే, ఏది పెట్టినా కూడా ఏంటి ఒకే విధంగా. వాటి పనులు ఇవే. కొంచెం వస్తువుల యొక్క రూపకల్పన మారుతాయి. ఐసీ ఉండాల్సిందే, రిసీవర్ ఉండాల్సిందే, దారిలో రిజిస్టర్ కాయిలో ఉండాల్సిందే, ప్రొటెక్షన్కి ఇట్లా విఆర్లు, ఫిల్టర్కి కెపాసిటర్లు, పీసీలు ఉండాల్సిందే. ఓకేనా? ఇది ఇప్పుడు మీరు వేసారు. ఇదేమో అక్కడ ఉన్న స్ట్రక్చరు, అంతేనా? అవును సార్. ఇదేమో స్కీమాటిక్గా మార్చాం కదా. స్కీమాటిక్ డయాగ్రామ్ నేర్చుకుంటే ఏదైనా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్.